సల్లంగా సూడమ్మ మా సమ్మక్క అంటూ భక్తుల మొక్కులు చెల్లింపులతో వనజాతర ముగిసింది. తెలంగాణ కొంగు బంగారం మేడారం జాతర ముగింపు కార్యక్రమం అత్యంత ఆసక్తికరంగా సాగింది. అంగరంగ వైభవంగా జరిగిన వనజాతరలో జనం ఎంతగానో ఎదురుచూసే కీలక ఘట్టం సమ్మక్క వనప్రవేశ కార్యక్రమం. గత 3 రోజులుగా తండోపతండాలుగా తరలి వచ్చిన భక్తుల పూజలు అందుకున్న వనదేవత సమ్మక్క తల్లి శనివారం వనప్రవేశం చేశారు. జనం జయ జయ ధ్వానాలు చేస్తుండగా పూజారులు ఆదివాసీ సాంప్రదాయాలతో సమ్మక్కని వనప్రవేశం చేయించారు. ఈ వేడుక ఆద్యాంతం ఉద్వేగభరితంగా జరిగింది. అమ్మను సాగనంపే కార్యక్రమంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఓవైపు డప్పుల చప్పుళ్లు, మరోవైపు కొమ్ముబూరల సంగీత ధ్వనులు, ఇంకోవైపు శివసత్తుల పూనకాలతో ఆ ప్రాంతం అంతటిని ఆధ్యాత్మిక భావన ఓలలాడేలా చేసింది. సమ్మక్కను గద్దె నుంచి ఆదివాసీ పూజారులు తీసుకొని వచ్చి వందలాది మంది భక్తులు వెంట నడవగా సమ్మక్కను చిలకలగుట్ట అడవికి తోడ్కొని వెళ్లడం జాతరలో ఓ అద్భుత ఘట్టం. మిగిలిన గద్దెలపై కొలువైన సారళమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను సైతం గొట్ల పూజారులు తమ ప్రాంతాల్లోని ఆలయాలకు తీసుకెళ్లారు. ఈ మొత్తం కార్యక్రమం మంత్రి సీతక్క, ములుగు కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సహా పలువురు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరిగింది. ఈ జాతరలో కేవలం మాంసం, మద్యం విక్రయాలే సుమారు 400 కోట్ల రూపాయలకు పైగా జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.